యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కడప జిల్లాలో ఘనంగా గణేష్ నిమజ్జనోత్సవాలు. జై బోలో గణేష్ మహారాజ్ కి అంటూ నినదించిన భక్తులు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ప్రశాంతంగా నిమజ్జనం. పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించిన పోలీసులు. అదోనిలో బీజేపీ ఓబీసీ విభాగం సమావేశం. దేశవ్యాప్తంగా బీసీలకు పెద్దపీట వేసిన ఘనత తమ పార్టీదేనన్న బీజేపీ నేతలు. రాష్ట్ర కబడ్డీ జట్టుకు కొండుబొట్లవారిపాలెం వాసి రమ్యాకర్ ఎంపిక. సన్మానించిన బాపట్ల వైసీపీ దళిత రాజకీయ చైతన్య వేదిక. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. 3 రోజుల పాటు మండపాల్లో కొలువుదీరిన వినాయక విగ్రహాలకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముగింపు సందర్భంగా వినాయకుల ఊరేగింపు డప్పు వాయిద్యాల నడుమ ఆటపాటలతో ఉల్లాసంగా నిమజ్జన వేడుకలు ముగిశాయి. పలుచోట్ల ఉత్సవ కమిటీ నిర్వాహకులు మండపాల వద్ద వినాయక విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నప్రసాదం, లడ్డూలు పంపిణీ చేశారు. కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలో నిమజ్జనానికి అనుమతించిన పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. కరోనా నిబంధనల వల్ల వినాయక చవితి పండుగ కల తప్పింది. విగ్రహాల ఏర్పాటుకు కూడా ప్రభుత్వం చివరి నిమిషంలో అవకాశం ఇవ్వడంతో చాలా చోట్ల మండపాలు ఏర్పాటు చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. ఏదేమైనా నిమజ్జనం ప్రశాంతంగా ముగియడంతో ఇటు ప్రజలు అటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. కడప జిల్లాలో గణేష్ నిమజ్జనోత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రతి గ్రామం నుంచి ట్రాక్టర్లు, ఆటోలు, లారీల్లో జై బోలో గణేష్ మహారాజ్ కి నినాదాలు చేస్తూ భక్తులు స్వామిని పెన్నకుందు, చిత్రావతి, గండికోట జలాశయాల్లో నిమజ్జనం చేశారు. తొలుత ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుంటూ స్వామిని ఊరేగించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచే ఊరేగింపు మొదలైంది.
కడప జిల్లా సుండుపల్లె సందడి సందడిగా మారింది. చవితి నేపథ్యంలో గ్రామవాసులు గణనాథుడికి ప్రతిరోజు పూజలు చేస్తున్నారు. నిన్న ఉదయం విఘ్నరాజుని ఘనంగా ఊరేగించి మేళతాళాలతో నిమజ్జనం చేశారు. మండలంలో నిన్న ఒక్కరోజే 15 విగ్రహాలకు వీడ్కోలు పలికారు. దీంతో కృష్ణానగర్, బాలాజీ స్కూల్, శివాజీనగర్ ప్రాంతాలు కోలాహలంగా మారాయి. ఎమ్మలమడుగులోను వినాయకుడికి వీడ్కోలు పలికారు. మైలవరం జలాశయంలో విగ్రహాలను నిమజ్జనం చేశారు. పాలూరు వద్దనున్న కుందు నది, పెన్నా నది బ్రిడ్జి వద్ద స్వామిని నిమజ్జనం చేశారు. కరోనా కారణంగా ఆంక్షల మధ్య వినాయక స్వామి విగ్రహాల నిమజ్జనం జరిగింది. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం పరిధిలోని కొత్త చెరువు మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. మండల పరిధిలోని మైలసముద్రం గ్రామంలో డాక్టర్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. అలాగే మండలంలోని పలు గ్రామాలలో 3 రోజుల పాటు మండపాల్లో కొలువుదీరిన వినాయక విగ్రహాలకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముగింపు సందర్భంగా వినాయకుల ఊరేగింపు, డబ్బు వాయిద్యాల నడుమ ఆటపాటలతో ఉల్లాసంగా వీడ్కోలు పలికారు. పలు మండపాల వద్ద ఉత్సవ కమిటీ నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్నప్రసాదం, లడ్డూల పంపిణీ చేశారు.
మా ఊర్లో మైలసముద్రం గ్రామంలో వినాయక చవితి నిమజ్జనం జరుగుతుంది. కన్నుల పండుగగా ప్రశాంతంగా మంచి శుభదాయకంగా ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా ముగిసింది. మేము మా ఊరు ప్రజలందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు. అందరూ బాగా సహకరించారు. పోలీసులు వారి సహకారంతో ఎక్కడ ఏమీ అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా బీసీలకు పెద్దపీట వేసింది తమ పార్టీయేనని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బిట్ర శివనారాయణ తెలిపారు. ఆందోళనలోని మోర్చా మండల కన్వీనర్ల అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. దేశంలో కేంద్ర మంత్రి పదవులు బీసీలకు కేవలం తమ పార్టీ హయాంలోనే దక్కాయన్నారు. కార్యక్రమంలో మలేకర్ శ్రీనివాసులు, కునికిరి నీలకంఠ, డాక్టర్ పార్థసారథి పాల్గొన్నారు. మనం పెట్టలేదు తిరగబడి మనల్నే కొడతాడు. ఉపాధి కల్పించాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, పారిశ్రామికంగా యువత అభివృద్ధి చెందేటట్టు చేయాలి తప్ప ఉచిత పథకాలు ఇవ్వటం అంటే ప్రజలను బానిసలుగా పిచ్చివాళ్లుగా ఆలోచించడమే ఒక ప్రభుత్వ ఉద్దేశం. ప్రజలందరినీ కూడా ఏదో ఒక అమాయకులు మూర్ఖులు నేనేదో ఉచితంగా ఇచ్చేస్తే వేస్తారనుకుంటున్నారు. ఆయనకు ఉన్న వ్యతిరేకత తెలియదు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కోబోతుంది. ఎందుకంటే వీటినన్నింటినీ కూడా తేటతెల్లం చేస్తూ బీజేపీ రాష్ట్ర పార్టీ కావచ్చు, మోర్చాలు అన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లోకి తీసుకెళ్లే పనిని మేమందరం కూడా ప్రధానిస్తాం. నా పేరు బిట్రా వెంకట శివనారాయణ, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిని. ఓబీసీలు 52% కూడా బీజేపీలోకి చేర్చి 2024లో అధికారం చేపట్టడమే ఓబీసీ మోర్చాకు ముఖ్యం. మీరు బీసీ వ్యతిరేక విధానాలు మానుకోకపోతే బీసీలను మోసం చేసే కార్యక్రమాలని ఇలాగే కొనసాగిస్తే ఇప్పుడు జరుగుతున్నది వినాయక నిమజ్జనం కాదు, రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బీసీలందరూ కూడా నిమజ్జనం చేసే రోజు దగ్గరలో ఉందని హెచ్చరిస్తాం. 54% మంది బీసీలకు రావాల్సిన న్యాయమైన కోటాని, న్యాయంగా రావాల్సిన పథకాల్లో నిధుల్ని, వాళ్లకు న్యాయంగా రావాల్సిన హక్కుల్ని హరిస్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కొనసాగడానికి వీల్లేదు. బీసీలు చైతన్యవంతులైనారు, తమకు ఏం కావాలో తెలుసుకున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా చేసిన తప్పులను సరిదిద్దుమని హెచ్చరిస్తా ఉన్నాం. ఇలాగే కొనసాగితే తగిన మూల్యం తప్పదు అని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో పటిష్టంగా బలంగా నడిపించలేకపోతా ఉంటారు ఒక ప్రజల చర్చ. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సమర్థవంతమైన నాయకత్వం ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఉంది. అటు బండి సంజయ్ గారు కానీ, ఇటు మా అధ్యక్షులు సోమవీర్రాజు గారు కానీ నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజలను చైతన్యవంతులు పరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సోమవీర్రాజు గారి నాయకత్వంలో గత 2 సంవత్సరాల్లో మేము ఎన్నో రకాల ప్రజా ఉద్యమాలు చేపట్టాం. జిల్లాల్లో, మండలాల్లో విస్తరించాం, ఎన్నికలకు పోయాం. ఎప్పుడూ లేని విధంగా, గత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపడతా ఉంది. తప్పనిసరిగా 2024 ఎన్నికలు వచ్చే సమయానికి సోమవీర్రాజు గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా పార్టీ అధికారంలోకి తెచ్చే ప్రయత్నం చేస్తాం. రాష్ట్ర కబడ్డీ జట్టుకు ఎంపికైన కొండుబొట్లవారిపాలెం వాసియారం రమ్యాకర్ను గుంటూరు జిల్లా బాపట్ల వైసీపీ దళిత రాజకీయ చైతన్య వేదిక నేతలు కలిశారు. ఈ సందర్భంగా అభినందన తెలియజేశారు. అనంతరం ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జోగి రాజా, క్యాథరిన్ రాజు, తానికొండ ఆనంద్ బాబు, తురిమెల్ల అమేశ్వరరావు పాల్గొన్నారు. మామూలుగా మనం అది మామూలుగా నోట్లో పెట్టి మొత్తం అట్లానే కాదు. తమ్ముడు మనాలు కూడా రండి, ఫోటో తీరా. ఫోటోలు తీసుకుంటా ఫోటోలు కూడా ఫోటో కూడా వచ్చింది. అందరూ ఒకసారి అందరూ ఒకసారి రండి. పడిపోతుంది సార్ బండి.
అబ్బాయి మీరు నుంచోపోతే రండి కనపడినప్పుడు వీడియో పెట్టున్నాను మ్యూట్లో పెట్టు మంచి ప్రైజ్ గెలుచుకురావాలి బాపట్లో నీకు మళ్ళీ ఘనంగా సన్మానం చేయాలి కీడు చూడెక్కి నువ్వు గెలిచి వచ్చి మళ్ళా బాపట్లో కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలి జోబులో చేయి పెట్టేసి పోతాను రండి మీరు కూడా నుంచారు ఐదు చూడండి చేయిరా నీకు చాలా సార్లు ఫోన్ చేశా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నేడు దేశవ్యాప్తంగా నీట్ జరగనుంది. దేశవ్యాప్తంగా సుమారు 16 లక్షల మంది తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 1,00,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణలో 7, ఏపీలో 9 పట్టణాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆభరణాలు, బూట్లు, పొడవు చేతులు, చొక్కాలు, పర్సు, చేతి గడియారాలకు అనుమతి ఉండదని ఎన్టీవీ స్పష్టం చేసింది. నీట్ రాత పరీక్షకు కేంద్రంలోనే పెన్ను ఇస్తారు. 2 గంటలకు ప్రారంభమయ్యే పరీక్షకు 1:30 తర్వాత 1 నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని జాతీయ పరీక్షల సంస్థ వెల్లడించింది.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్భయాన్ని అఖిలపక్షం నిరసించింది. ఈ మేరకు పాదయాత్ర పట్టణంలో నిర్వహించాయి. గాజువాక కాకతీయ గేట్ నుంచి పాత గాజువాక వరకు ఈ పాదయాత్ర కొనసాగింది. గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పాదయాత్రను మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు. పాదయాత్ర ప్రారంభం సందర్భంగా స్థానికంగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మంత్రి పూలమాల వేసి నివాళులు దానికి ప్రభుత్వం తరపున గాని వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున గాని మేము మరి ముందు వరుసలో ఉంటామని తెలియజేసుకుంటూ మీ కార్మికులకు ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గాని ముఖ్యమంత్రి గారు గాని ముఖ్యంగా నిర్వాసితులకి ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటుందని మీ అందరూ కూడా మరి తెలియజేయడానికి రోజున ఇక్కడ రావడం జరిగిందని. నెల్లూరు జిల్లా వెంకటగిరి ఆర్టీసీ బస్టాండ్ వద్ద వినాయక చవితి ఊరేగింపు సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. కాలేజీ మిట్టెం ప్రాంతానికి చెందిన వినాయక విగ్రహాన్ని నిమజ్జనానికి తరలిస్తున్న సమయంలో యువకులకు పోలీసులకు మధ్య గొడవ జరిగింది. అల్లం సాయి అనే వ్యక్తిని ఎస్ఐ కోటిరెడ్డి అనవసరంగా కొట్టాడంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్కు తీసుకెళ్లాడని ఈ నేపథ్యంలో ఠానాలో పోలీసులకు యువకులకు మధ్య వాగ్వాదం జరిగింది. విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం బొట్టపుట గ్రామంలోని పాఠశాల అనేక సమస్యలకు కేంద్రంగా మారింది. దీంతో గిరిజన విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. కనీసం పాఠశాల అనే బోర్డు కూడా లేదు. పాఠశాల భవనం పూర్తి స్థాయిలో శిథిలావస్థకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఏ క్షణంలో ఏమి జరుగుతుందోనని గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. అంటే మీ పిల్లలకి విద్య అందట్లేదని అంటున్నారు కదా, ఇది మరి టీచర్స్ నిర్లక్ష్యమా లేక ఏంటి? ఇక్కడ టీచర్స్ నిర్లక్ష్యం. టీచర్స్ అయితే ఉన్నారు, కానీ కరెక్ట్ అయిన టైం లోపల అందుబాటులో రాలేదు. సుమారుగా 9:30 కల్లా స్కూల్ హెడ్ మాస్టర్ అయితేనేమి, స్కూల్ టీచర్ అయితేనేమి ఇక్కడ ఉండాలి. మినిమం ఇక్కడ ఉన్నటువంటి విద్య అయితే కనీసము నేను చెప్తున్నాను, నా మనసు పూర్తిగా నేను ఒక ఎడ్యుకేషన్, నేను ఒక చదువుకున్నాను, నేను ఒక సర్పంచ్గా చేశాను. నేను ఇలాంటి పరిస్థితులు వస్తే అయితే నేను క్షమించాను. ఎందుకంటే ఈరోజు ఒక టీచర్ అన్నవాడు ఒక పిల్లవాడిని కరెక్ట్గా చదువు చెప్పనట్లు ఎట్లా అయితే రేపు వాడు భవిష్యత్తులో ఏమయ్యగలుగుతాడు? దొంగన అవుతాడు, లేకపోతే రోడ్ షో వేసే బ్రోకర్ అవుతాడు. కనీసము నేను చెప్తున్నాను, ఇక్కడ ఉన్నటువంటి 5th క్లాస్ పిల్లల్ని అడిగితే తెలుస్తుంది. అదేమంటే స్వయంగా మీ ప్రెస్ వాళ్ళు, న్యూస్ వాళ్ళు మీరు అడిగి తెలుసుకోండి సార్. మేము అబద్ధం చెప్తున్నాము, నిజాన్ని చెప్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు పేరు రాయాలని పరిస్థితుల్లో రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు ఎలా పాస్ అయ్యి ముందుకు వెళ్ళగలుగుతారు? ఇప్పుడు టెక్నాలజీ మారింది, అంత కంప్యూటర్ యుగమైంది. ఒక టీచరు వాడికి మినిమం శాలరీ ఇస్తున్నారు. కనీసం మంత్లీ 100కి 50% అయినా చెప్పగలిగితే పిల్లవాడు బాగుపడతాడు.
అది నా ఆలోచన. నేను ఇంకొక రకంగా కాదు. నా పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు. వారికైతే బీవీవీకలో మామూలుగా పంపించేవాళ్ళు. బీవీవీకలో ఏబిసిడ్లు అన్నీ వచ్చేసేది. ఇక్కడ వచ్చిన తర్వాత ఏమీ లేదు ఇప్పటి వరకు. అయితే క్షమించాను. బీజేపీ పార్టీ తరఫున కూడా ఖండిస్తున్నాను. గిరిజన ప్రాంతంలో ఏ స్కూల్కైనా సరే మేము వెళ్ళి ఎంక్వైరీ చేసి కూడా దీన్ని కూడా ఖండించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అవసరమైతే ఏజెన్సీలో ఐటీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కడప జిల్లాలో ఘనంగా గణేష్ నిమజ్జనోత్సవాలు. జై బోలో గణేష్ మహారాజ్ కి అంటూ నినదించిన భక్తులు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ప్రశాంతంగా నిమజ్జనం. పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించిన పోలీసులు. అదోనిలో బీజేపీ ఓబీసీ విభాగం సమావేశం. దేశవ్యాప్తంగా బీసీలకు పెద్దపీట వేసిన ఘనత తమ పార్టీదేనన్న బీజేపీ నేతలు. రాష్ట్ర కబడ్డీ జట్టుకు కొండుబొట్లవారిపాలెం వాసి రమ్యాకర్ ఎంపిక. సన్మానించిన బాపట్ల వైసీపీ దళిత రాజకీయ చైతన్య వేదిక. ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.